హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం గోకర్ణ నుంచి యానా కేవ్స్కి వచ్చేసాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము ఇక్కడికి వచ్చిన వెంటనే ఎంట్రీ టికెట్ ఒక 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి ఒక 5 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ లోపలికి ప్లాస్టిక్ అలో లేదు. మీ ఓన్ బాటిల్స్ తెచ్చుకుంటే మాత్రం చాలా బెటర్. ఎందుకంటే వాటర్ బాటిల్స్ వీళ్ళు ఇక్కడ బయట కొంటే మాత్రం అలో చేయట్లేదు. ఇక్కడ చాలా డిఫరెంట్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి. సో మొత్తం ఫారెస్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు. మేము గోకర్ణ నుంచి ఈ ప్లేస్కి వచ్చాము కాబట్టి ఆల్మోస్ట్ మాకు 1.5 అవర్ జర్నీ పట్టింది. సో 48 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి. ఎర్లీ మార్నింగ్ ఇట్లాంటి ప్లేస్కి ట్రెక్కింగ్ వస్తే సూపర్ ఉంటుంది. మేము వచ్చేటప్పుడు ఇక్కడ కొండల నుంచి వాటర్ పడతాయి కదా, అట్లా చిన్న వాటర్ ఫాల్స్ చాలా కనపడ్డాయి. సో అది కూడా చూడండి. సో ఆ వాటర్ అంతా ఇట్లా ఫ్రెష్ ఉన్నాయి చాలా. సో ఆ వాటర్ అంతా ఇట్లా కిందికి వచ్చే వరకు ఇక్కడ గ్యాంగ్స్ ఫుల్ ఆడుతున్నారు. మంచిగా ఉండే వ్యూ. సో ఎవరైతే నేచర్ లవర్స్ ఉన్నారో, ట్రెక్కింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఈ ప్లేస్కి వస్తే దీని సరౌండింగ్లోనే మీకు జాగ్ ఫాల్స్, విభూతి ఫాల్స్ కూడా ఉంటాయి. మీరు అవి కూడా కవర్ చేసుకోవచ్చు. కింద స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ ఎగ్జైటింగ్ ఉండే. పైకి ఎక్కేటప్పుడు మాకు చుక్కలు కనబడ్డాయి. ఎర్లీ మార్నింగ్ వస్తే మాకు ఇంత అనిపించేది కాదు. బట్ ఆ ఎండ్ వచ్చే వరకు ఇంకా స్టెప్స్ ఎక్కుతుంటే ఒక ఇరిటేషన్ ఉండే మాకు. సో అయినా మా టార్గెట్ పైకి వెళ్ళడం. సో ఇట్లా వ్యూ మధ్యలో చూసుకుంటూ మేము ఇంకా పైకి వెళ్ళిపోయాం. ఈ ప్లేస్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ అయి ఉంటుంది. సో మేము పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా మంకీస్ కనబడ్డాయి. మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ ఇన్సెక్ట్స్. కానీ ఈ మంకీస్ పైనుంచి మీద పడుతూ ఉంటాయి. సో ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి. మీ చేతిలో ఏమైనా బ్యాగ్స్ ఉంటే మాత్రం అది లాక్కోవడానికి ట్రై చేస్తాయి. వావ్, సో మస్తు ఉంది వ్యూ అయితే. ఇప్పుడు నేను అక్కడ నుంచి వచ్చేసాం. సరే, మనమైతే హిస్టరీలోకి వెళ్ళిపోదాం. ఈ యానా కేవ్స్ అనేది ఉత్తర కర్ణాటక జిల్లాలో కర్ణాటక స్టేట్లో ఉంది. ఇక్కడ ఇలాంటివి 2 ఉంటాయి. సో ఒకటి 90 ఫీట్ ఉంటుంది, ఇంకోటి 120 ఫీట్ ఉంటుంది. ఇలాంటి 2 హిల్స్ని ఒకటి మోహిని కేవ్స్ అని అంటారు, ఇంకోటి భైరవ కేవ్స్ అని అంటారు. సో ఈ 2 కేవ్స్ ఇక్కడ శివుడు ఆలయానికి అంకితం అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు. సో అందుకే మనం లోపలికి వెళ్ళాలన్నా ఈ శివుడు టెంపుల్ లోపల నుంచే ఆ కేవ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యానా కేవ్స్కి ఒక స్టోరీ ఉంది. అప్పట్లో భస్మాసుర అనే ఒక కింగ్ ఉండేటోడు. ఆ కింగ్ లార్డ్ శివకి చాలా రోజులు ప్రే చేశాడు. ప్రే చేస్తే లార్డ్ శివ ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని చెప్పాడంట. అప్పుడు ఈ కింగ్ నా రైట్ హ్యాండ్ తోటి ఎవరిపైన అయితే చేతేస్తానో వాళ్ళు భస్మం అవ్వాలని చెప్పేసి ఆ వరం కావాలని కోరుకున్నాడు. శివుడు వరం ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లార్డ్ శివ పైన ఆ చేతి పెట్టడానికి ట్రై చేశాడు. సో అప్పుడు శివుడు విష్ణు దగ్గరికి వెళ్ళి ఇలా అవుతుందని చెప్తే విష్ణు మోహిని అవతారంలో వచ్చి భస్మాసురుడిని మాటల్లో పెట్టి తన హ్యాండే తన నెత్తి మీద పెట్టేలాగా చేశాడు. సో అప్పుడు తను కాలిపోయే టైంలో 2 ముక్కలుగా బ్లాస్ట్ అయ్యి ఇట్లా కొండల్లాగా అయ్యాయి అని చెప్పేసి కూడా ఇక్కడ ఊర్లో వాళ్ళు అలా నమ్ముతారు. అందుకే ఈ కేవ్స్ కింద కూడా శివుడు టెంపుల్ ఉంది. సో మేము ఫైనల్లీ కేవ్స్ లోపలికి అయితే వచ్చేసాం. చూడండి, కేవ్స్ లోపల అయితే ఫుల్ బ్యాట్స్ ఉన్నాయి. ఇంకా స్మెల్కి మేము తొందరగా బయటకు వచ్చేసాం. సో ఈ ప్లేస్కి ఎలా రావాలనేది నేను క్లియర్గా ప్రీవియస్ వీడియోలో పెట్టాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ వెళ్ళి మీరు చూడొచ్చు. లేదంటే నా ఛానల్ ఓపెన్ చేసి నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో మేము వచ్చే దారిలో ఇక్కడ వ్యూ కూడా కొంచెం ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి బ్యాక్ అయిపోయాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.